ఎప్పుడు కూడా పిల్లల్ని స్పోర్ట్స్కి మనము ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ హెల్త్ కూడాను ప్లస్ ఆల్సో ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి ఎలాగా కండిషన్ చేసుకుని స్పోర్ట్స్లోకి ఎంటర్ అవ్వాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత ఆడాలి, ఎంత రెస్ట్ ఇవ్వాలి బాడీకి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఇంజరీస్ని కరెక్ట్గా మేనేజ్ చేయాలంటే స్పోర్ట్స్ ఇంజరీ అయినప్పుడు కరెక్ట్గా ఏ ఇంజరీ వల్ల ఆ పర్టికులర్ పార్ట్లో దెబ్బ తగిలిందో దాన్ని న్యాచురల్గానే హీల్ చేసుకోవాలి. దానికి మళ్ళీ సర్జరీకి పోయారనుకో, సర్జరీకి పోయి ఆ మజిల్ని కుట్టడం, లిగమెంట్ కుట్టడం జరిగిందంటే కంప్లీట్గా మీ పిల్లవాడు మళ్ళీ ఎప్పుడు స్పోర్ట్స్ ఆడలేడు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 90% స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల అంత టాలెంట్ ఉన్న వాళ్ళు మరి ఆడలేకపోతుంటే 90 మందిలో ఒక 15-20% ఆపరేషన్ చేయించుకుంటారు. ఆపరేషన్ చేసుకుంటే కంప్లీట్గా మళ్ళీ మీరు స్పోర్ట్స్కి వెళ్ళలేరు. స్పోర్ట్స్ ఇంజరీస్ని బెస్ట్గా ట్రీట్ చేయాలంటే ఒక మంచి స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలి. వాళ్ళు కూడాను అక్కడ స్కాన్స్ చేసుకొని ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ఆ పార్ట్ డ్యామేజ్ని మళ్ళీ రికవరీ చేసుకొని ఆ రికవరీ చేసిన తర్వాత ఆ స్ట్రక్చర్ని రీహాబిలిటేట్ చేసి స్ట్రెంగ్తన్ చేసి మళ్ళీ నెమ్మదిగా కోర్టులోకి లేదా గ్రౌండ్లోకి పిల్లవాడిని తీసుకెళ్ళడం సాధ్యమవుతుంది. ఇదంతా ఎందుకు సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ వచ్చి ఆ పార్ట్ని ఐడెంటిఫై చేయడము, ఇంకొకటి పిఆర్పి పద్ధతి ద్వారా, ఈ పిఆర్పి పద్ధతి ద్వారా ఆ పార్ట్ని మళ్ళీ రికవరీ చేయడము చాలా సాధ్యము. ఇది పిఆర్పి చేసుకొని పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడాను ఈ స్పోర్ట్స్ ఇంజరీ నుంచి రికవర్ అయ్యారు. నెంబర్ 1 రఫెల్ నాడల్కి నీ జాయింట్ ఇంజరీ అయినప్పుడు పిఆర్పి చేసుకునే రికవర్ అయినాడు. టైగర్ వుడ్స్ పెద్ద గాల్ఫ్ ప్లేయరు, అమెరికాలో ఉంటాడు, ఆయనకు కూడాను హ్యాండ్కి ఎల్బోకి టెన్నిస్ ఎల్బో వచ్చినప్పుడు ఆయన కూడా పిఆర్పి చేసుకొని రికవర్ అయ్యాడు. ఇలాగ చాలామంది ప్లేయర్స్, ఎలైట్ ప్లేయర్స్ అనమాట, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పిఆర్పి తోటి ఆ స్పోర్ట్స్ ఇంజరీ నుంచి రికవర్ అయ్యి మళ్ళీ కంప్లీట్గా 100% వైటాలిటీ తోటి మళ్ళీ స్పోర్ట్స్లోకి ఎంటర్ అయ్యి ఎన్నో గ్రాండ్ స్లామ్స్, ఎన్నో గోల్డ్ మెడల్స్, ఎన్నో టోర్నమెంట్స్ గెలిచిన వాళ్ళు. సో స్పోర్ట్స్ ఇంజరీస్ రాకుండా చూసుకోవాలి. స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చిన తర్వాత దాన్ని పిఆర్పితో రికవర్ చేసుకొని మళ్ళీ రీహాబిలిటేషన్ చేసుకొని స్ట్రెంగ్తన్ చేసుకొని ఒక 2-3 మంత్స్లో మళ్ళీ బ్యాక్ టు కోర్ట్ కానీ గ్రౌండ్ కానీ ఎంటర్ అవ్వాలి. సో ఇది ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి ఈ విధమైన అవగాహన మీరు అందరు కలిగి ఉండాలని నా ఆశ.